మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంటవా నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి ఫిట్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం, మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేసి చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది సార్. మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్. రైట్, అది పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కి సంబంధించి ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదిక రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు మీరు రియాక్ట్ కావాలి. మరి ముఖ్యంగా ఇలాంటి పదజాలం, ఇటువంటి వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు దూషించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇక్కడ ఇమ్రాన్ చెప్పడం జరుగుతోంది. నాన్వేషణకు సంబంధించి అన్వేష్కి సంబంధించి అక్కడ అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఆ వీడియోలో అన్వేష్కి సంబంధించిన వీడియోను లేకపోతే ఆ పిక్స్ని అక్కడ ప్రస్తావిస్తూ చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలోనే ఒకవేళ తప్పు చేస్తుంటే, ఒకవేళ మీరు నచ్చకపోతే కనుక మమ్మల్ని ప్రశ్నించవచ్చు. అంతేకాని ఇటువంటి అభ్యంతరకర పదజాలం, ఇటువంటి దూషణలు ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇమ్రాన్ ఆ వీడియోలో ప్రశ్నించాడు. చాలా ఎమోషనల్గా ఇంతవరకు మనం చూసాం. ఇమ్రాన్కి సంబంధించి ఒకవేళ కౌంటర్గా, అంటే నాన్వేషణకు సంబంధించి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు, వీరు కౌంటర్గా నాన్వేషణకు సంబంధించి అన్వేషణ కౌంటర్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు ఈ ఎమోషనల్గా ఇమ్రాన్కి సంబంధించి ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ తను ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే అన్వేష్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. సన్నీ యాదవ్ మీద తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ 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 సంబంధించి రైట్ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ అప్డేట్ని మీరు కీప్ ఆన్ ట్రాక్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్కి సంబంధించి, డెవలప్మెంట్స్కి సంబంధించి ప్రస్తుతం ఇమ్రాన్కి సంబంధించిన ఈ పోస్ట్ని ఎలా చూడాలి? పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసి వీడియోలో కన్నీళ్లు పూర్తిగా ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నారు. చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. ఒకవైపు అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అందరూ చూస్తున్న వీడియోని ఒక ప్లాట్ఫామ్ లో తల్లిని దూషిస్తున్నాడు, అసత్యమైన మాటలు మాట్లాడుతున్నాడు, అబ్యూజింగ్ గా మాట్లాడుతున్నాడు అంటూ ఇమ్రాన్ చెప్పారు. మరోవైపు మా నాన్న బ్రతికే ఉన్నప్పటికీ కూడా వీళ్ళ నాన్న చనిపోయాడంటూ అన్వేష్ చేస్తున్న కమెంట్స్ నన్ను చాలా బాధ పెడుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ కి నేను కూడా చాలా వ్యతిరేకం. ఒకవైపు బడాబాబులు పెద్దవాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి నేను కూడా ప్రమోట్ చేయాల్సి వచ్చిందంటూ ఇమ్రాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఏదైతే నాన్వేష్ బెట్టింగ్ యాప్స్ మీద వరుసగా వీడియోస్ పెడుతూ ఉన్నారో దాని మీద అతను ఫైట్ చేస్తున్నారు. దానికి ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఒక తల్లిని దూషించడం, తల్లి మీద అసత్యమైన మాటలు మాట్లాడడం, ఆ తర్వాత తండ్రి చనిపోయాడని చెప్పి ఒకవైపు ఇమ్రాన్ చేసిన తప్పుకి తల్లిదండ్రులను ఎందుకు శిక్షిస్తున్నారు, తల్లిదండ్రులకు ఎందుకు అటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అంటూ కూడా ప్రజలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇమ్రాన్ కూడా సీఎం సార్ ఇతని మీద చర్యలు తీసుకోవాలి, ఇతని మీద అనేక ఎఫ్ఐఆర్స్ నమోదయ్యాయి, ఇతను మా తల్లిదండ్రుల నుంచి అబద్ధాలు మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే ఇమ్రాన్ చెప్తున్నాడు. మరోవైపు నాన్వేష్ చేస్తున్న వాక్యాలు ప్రస్తుతం ఇమ్రాన్ ని కలిసివేస్తున్నాయి. అమ్మను ఉద్దేశించి మాట్లాడడము, ఒకవైపు కన్నీరు పెట్టుకొని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాన్వేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ ప్లీజ్ దయచేసి యాక్షన్ తీసుకోనంటూ చెప్తున్నారు. నాన్వేష్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడగాలి, నన్ను క్వశ్చన్ చేయాలి, కానీ నా తల్లిదండ్రులు ఏం చేశారని అడుగుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ కన్నా నాన్వేష్ మరియు ఈ కాంపిటేటివ్ ఎవరైతే నాన్వేష్ కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కాంపిటేటివ్ ఎవరైతే ఉన్నారో నాన్వేష్ ప్రధానంగా పర్సనల్ గా ఇమ్రాన్ ని మరియు హర్ష సాయి
బనీ సన్నీ వీళ్ళందరినీ బయసని యాదవ్ ని కూడా కావాలని ఇతని కాంపిటేటర్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ ఒక వర్గం మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద వ్యక్తిగతంగా వీళ్ళు చర్వ చేసుకుంటారు, వ్యక్తిగతంగా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మా తల్లిదండ్రులని అంటూ అడుగుతున్నారు. మరోవైపు కుటుంబం అంతా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, కుటుంబాన్ని బజార్న పెడుతున్నారంటూ ఇమ్రాన్ చెప్తున్నాడు. మరోవైపు వాళ్ళ తల్లి కూడా రోధిస్తూ ఆ వీడియో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇమ్రాన్ వీడియో పోస్టింగ్ కూడా ఇప్పుడు వైరల్ గా మారిందనే చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ వీడియో మీరు కూడా ఇన్ఫాక్ట్ ఇమ్రాన్ ఖాన్ ఇంటికి వెళ్ళారు, ఆ కుటుంబంతో మాట్లాడారు. ఆ కుటుంబం ఏముంటుంది ఆ సందర్భంలో? ఇప్పటికే వాళ్ళ తల్లి కూడా అమాయకంగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా కొడుకు తప్పు చేశాడు అని కూడా వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ సంబంధం లేదు, ఎందుకంటే భారీగా అసలు బయటికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. అలా కాలక్షేపం చేసుకుంటూ ఉండే వాళ్ళ మీద ఎందుకు ఇటువంటి మాటలు, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదంటూ గతంలో ఇమ్రాన్ చెప్పారు. తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులను ఎందుకు దూషించాలి, వాళ్ళు ఏం తప్పు చేశారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పటికీ ఆ వీడియో గురించి చూస్తుంటే కూడా క్లియర్ గా ఈ వీడియో అనేది ఎప్పుడైతే ఆ శ్రీశైలం కాటేజ్ లో హోలీకి ముందు షూట్ చేస్తున్న వీడియో అని కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇమ్రాన్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు, పలువురు దుబాయ్ అంటున్నారు, పలువురు బ్యాంకాక్ వెళ్లారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మొన్న మాత్రం నాన్ వెజ్ బ్యాంకాక్ కి సెట్ చేశారు, పూర్తిగా సంపాదించిందంతా కూడా కట్ట పెట్టుకొని బ్యాంకాక్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారంటూ నాన్ వెజ్ చెప్పారు. మరోవైపు వస్తున్న సమాచారం కూడా చట్టబుట్ట మొత్తం చదివేసుకొని పూర్తిగా డబ్బులు సంపాదించిందంతా కూడా హవాలా డబ్బులే కానీ లేకపోతే అక్రమంగా లీగల్ గానో ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బులంతా కూడా దుబాయ్ కి వెళ్లి సెటిల్ అయిపోదాం అనుకుని ప్లాన్ వేస్తున్నారు. తల్లిదండ్రులను కూడా అక్కడికి షిఫ్ట్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఉన్నాడంటూ కూడా సమాచారం వస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నాన్ వెజ్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు మెచ్చుతున్నారు. కానీ ఏదైతే తల్లిదండ్రులను దూషించి అసభ్యంగా మాట్లాడడం, ఒక తల్లి అని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ మాతృత్వాన్ని కూడా రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడిన నాన్ వెజ్ పైన తీవ్రంగా నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు పరేషన్ బాయ్స్ కి సంబంధించి కూడా ఇన్ఫాక్ట్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఒకటే చెప్తున్నాడు, తన కేసు నమోదు చేశానంటూ సంబంధించి. సో ఎప్పుడు నమోదు చేసిన అంశానికి సంబంధించి చెప్పడం జరుగుతోందా? సైబర్ క్రైమ్ లో నా తల్లి వెళ్లి కేసు నమోదు చేస్తుంది. అంటే ఎవరైతే ఇమ్రాన్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ మదర్ వెళ్ళి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది, నా మీద దురుసుగా మాట్లాడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ వాళ్ళ మదర్ చేసిన కంప్లైంట్ మీద సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్టింగ్ గా ప్లీజ్ చేస్తున్నారు. ఇతని మీద అనేక ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, బూతులు మాట్లాడతారు, అమ్మాయి మీద ఇంగిత జ్ఞానం లేదు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటారు, ఇటువంటి వాళ్ళకి కఠినంగా చర్య తీసుకోవాలి, మా కేసు అనేది కూడా ముందుకు వెళ్ళాలంటూ ఇమ్రాన్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తనకి సంబంధించిన తల్లిని అన్నాడు అన్న ఒక విషయం పైన అతను మాట్లాడుతున్నారు. కానీ బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, పోలీసులకు ఎందుకు అందుబాటులో లేరు, ఎందుకు పోలీసులు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పోలీసులకి అందుబాటులో లేనప్పటికీ దాని తర్వాత విచారణకి సహకరించట్లేని ఇమ్రాన్ కేవలం తల్లిని దూషించారని ఒక వీడియో పెడుతున్నారు. ఇదంతా సింపథైజ్ చేయడానికి మాత్రమే ఇమ్రాన్ ఇటువంటి కుట్రకి పాల్పడుతున్నారంటూ కూడా నెటిజన్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి పెట్రిషియా. ఇదే అంశానికి సంబంధించి ఇమ్రాన్ రియాక్టెడ్, ఒకసారి ఇమ్రాన్ రియాక్షన్ చూద్దాం. క్వశ్చన్ చేసి అడగచ్చు, తప్పు తమ్నెల్స్ పెట్టి పెన్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం, మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు. సార్ మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో